గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ బ్రదర్ శ్రీనివాస్, నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టీజ్‌లో ఒక క్రౌన్ డైరెక్టర్‌గా పనిచేస్తూ మంత్ నెలకు రూ. 1,00,000 పైన ఆదాయం తీసుకుంటూ వెస్టీజ్ ద్వారా కార్ ఫండ్ ద్వారా కార్ అనేది తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి గల కారణం ఏందంటే, చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, సార్ నేను బిజినెస్‌లో ఎవరికి ఇన్విటేషన్ చేసినా కూడా బిజినెస్‌లో రావట్లేదు. నేను ఎంత కష్టపడ్డా కూడా నేను సక్సెస్ కాలేకపోతున్నాను. నేనెలా బిజినెస్ జేయాలి? ఏదైనా సలహాలివ్వండి అని జెప్పేసి అడుగుతుంటారనమాట. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఒకటే. సక్సెస్ అనేది ఆహ్, రావడానికి కొద్దిగా సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్‌లో వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, కేవలం నేను నెల కష్టపడతా 1,00,000 రావాలి. నేను ఒక 2 నెలలు కష్టపడతా 1,00,000 కావాలి. నేను ఒక 6 నెలలు కష్టపడతా కారు 1,00,000 కావాలి. ఇలాంటి ఆలోచనలు చేస్తారు. ఫ్రెండ్స్, నేనేమంటున్నా అంటే, ఆల్రెడీ మనం బయట ప్రపంచంలో కొన్ని ఏళ్ళ తరపున ఒకే సెక్టర్‌లో ఆల్రెడీ పనిచేస్తూనే ఉంటాము. మరి అక్కడ మనం కష్టపడి పని చేసినా గూడా మనకు లక్షల్లో ఆదాయం రాలేదు. ఎలాంటి కార్ అచీవ్‌మెంట్ అనేది తీసుకోలేదు గాబట్టి, ఇలా నెట్వర్క్ మార్కెట్‌ని మనము చూజ్ జేసుకున్నాం. మరి అక్కడ కొన్ని ఏళ్ళు కష్టపడ్డా గూడా మనం సక్సెస్ కాలేము. అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్‌లో నెల, 2 నెలలు, 6 నెలల్లో నాకు లక్షలు కార్‌లొస్తేనే నేను నెట్వర్క్‌లో ఉంటా అని జెప్పేసి మీరెందుకు ఆలోచిస్తున్నారు ఒకసారి చెప్పండి? మరో విషయం ఏందంటే, నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం ఎవరికి ఇన్విటేషన్ చేసినా గూడా స్టార్టింగ్‌లో ఎవరు గూడా మనల్ని నమ్మరు. మన మాట ఎవరు వినరు. ఎందుకు వినరంటే, ఒక్కటి, నీకు ఈ బిజినెస్ ఎవరైతే పరిచయం చేశారో ఆ వ్యక్తి చెప్పిన వెంటనే ఫస్ట్ నువ్వు విన్నావా? లేదు గదా! నువ్వు నమ్మినవా? లేదు గదా! అతను చెప్పినా కూడా మీరు రాకపోయినా, మీకు చెప్పిన వ్యక్తి మీరు అచ్చినా రాకపోయినా బిజినెస్‌లో నిలబడి, కష్టపడి ఇయాల ఒక అచీవ్‌మెంట్ చేసిన తర్వాత మీరు ఒక 6 నెల్లో, సంవత్సరమో అతన్ని అబ్జర్వేషన్ చేస్తూ, అతని సక్సెస్ జూస్తూ మీరు వచ్చారు. అవునా కాదా? అదే విధంగా మీరు చెప్పిన ప్రతి ఒక్క వ్యక్తి మీరు చెప్పిన వెంటనే రావాలనుకోవడం సరి అయినది కాదు. ఎందుకనంటే, ఆ వ్యక్తి గూడా మిమ్మల్ని నమ్మడానికి, మీ మాటలు వినడానికి గూడా ఖచ్చితంగా సమయం పడుతుంది. అర్థమైందా? కాబట్టి నేనేం జెప్పాలనుకున్నానంటే, ఈ బిజినెస్‌లో సక్సెస్ కావడానికి ఖచ్చితంగా సమయం అనేది పడుతుంది. ఎందుకనంటే, ఈ బిజినెస్ మనకు ఈ రోజున కొత్తది. కాబట్టి ఏదైనా ఒక కొత్త పని చేసేటప్పుడు మనకు కొద్దిగా సమయం అనేది పడుతుంది. అది అర్థం కావడానికి. ఈ బిజినెస్‌లో మనం ఎలా ముందుకెళ్ళాలి? ఈ బిజినెస్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి? ఈ బిజినెస్ నిజంగా మరి పూర్తి అవగాహన, అంటే ఈ బిజినెస్ గురించి మనకు పూర్తిగా అవగాహన వచ్చి, దాన్ని మనం అర్థం చేసుకొని ఇంకో వ్యక్తికి అర్థం చేపియాలంటే మనకు కొద్దిగా సమయం పడుతది. అది మీ యొక్క బ్రెయిన్‌ని బట్టి జరుగుతుంటదనమాట. మీరు ఎంత తొందరగా అర్థం చేసుకుంటారో అంత తొందరగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. మరి బిజినెస్ గురించి మీకు అర్థం కావాలంటే, ఒకటి, మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తితోటి మీరు నిరంతరం కమ్యూనికేషన్‌లో ఉండాలి. రెండోది, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎక్కడ ఏ సెమినార్ జరిగినా, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా మీరు ప్రతి మీటింగ్‌ని గనక రెగ్యులర్‌గా అటెండ్ అవుతూ ఉంటే, మీరు ఒక్కొక్క మీటింగ్‌లో ఒక్కొక్క కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మీకు ఈ బిజినెస్ నాలెడ్జ్ అనేది పూర్తిగా వస్తుంది. అప్పుడు మీరు జనాలలోకెళ్ళి ఎలాంటి ప్రశ్నలు అడిగినా గానీ మీరు దానికి సమాధానం చెప్పే విధంగా ఎప్పుడైతే తయారవుతారో, ఆ రోజు నుంచి మీ సక్సెస్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుందనమాట. కాబట్టి ఒక విషయం, మీరు వెస్టీజ్‌లో గానీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఏ కంపెనీలో అయినా సరే, మీరు ఒక రోజులో, ఒక రాత్రిలో, ఒక నెలలో సక్సెస్ కావాలని గనక ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే, మీ యొక్క ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మార్చుకుంటేనే మీరు ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు. మీ యొక్క డ్రీమ్స్ అనేటివి అచీవ్‌మెంట్ కాగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, మీ బ్రదర్ శ్రీనివాస్. థాంక్ యూ. విష్ యూ వెల్త్. ఆల్ ది బెస్ట్.